ఎప్పుడు నీ నోట ఒక మాట రావాలా, నాకేమి కొదువా, మా నాన్నున్నాడు. నీ బతికేలా అయిపోయింది కదా, అయిపోయిన దాన్ని కూడా తిరిగి నిర్మించగల సమర్థుడు మా నాన్న. కొంతమందిని కోల్పోయావు కదా, పోగొట్టుకున్న వాళ్ళను కూడా తిరిగి తెచ్చి ఇవ్వగలవాడు మా నాన్న. అప్పుల పాలయ్యావుగా, అయిన అప్పులను తీర్చగల దమ్మున్నోడు మా నాన్న. శరీరం రోగం వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలవాడు మా నాన్న. ఇంకేం స్వస్థపరచాడు? మంచం ఎక్కావుగా, సచ్చినా సరే తిరిగి లేపుతాడు మా నాన్న. ఇప్పుడు చెప్పిగా, దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు ఏ పాయింట్ చెబుతావో చెప్పు. నీ శత్రువులు నిన్ను తరమ చూస్తున్నారు కదా, శత్రువులు మొత్తాన్ని 4 దారిలో పరిగెత్తేటట్టు తరమగలడు మా నాన్న. ఏం చెబుతావు మరి ఇప్పుడు చెప్పు. కొంతమంది నీకేదో కీడు తలపెట్టాలనుకుంటున్నారు కదా, వాళ్లే కీడులో పడేటట్టు చేయగలడు మా నాన్న. అవసరమైతే వాళ్ళే నాకు సహకారులుగా మారేటట్టు చెయ్యగలడు మా నాన్న. ఒరే నువ్వు చచ్చిపోతావరా, చచ్చినా తిరిగి లేపగలడు మా నాన్న, ఎందుకంటే ఆయన లేచాడు. నువ్వు ఇరుక్కుంటావు, నీకు తెలియదు, ఇరుక్కున్నా నన్ను అందులోంచి బయటికి తీసుకొని రాగలడు మా నాన్న. ఇరుకులో ఉన్నావు, ఇరుకులోనే నాకు విశాలత కలుగజేయవాడు మా నాన్న. ఓరి మీ నాన్న సల్లంగుండా, ఏదన్నా చెప్పు, మీ నాన్న అంటావు ఏంటంటే. మరి మా నాన్న ఉన్నవాడు ఏమున్నాడు? ఎల్లప్పుడూ ఉన్నాడు, నిన్న ఉన్నాడు, నేడున్నాడు, రేపు ఉన్నాడు, సౌండ్ ఉన్నాడు, జ్ఞానం ఉన్నాడు, బలం ఉన్నాడు, ధనం ఉన్నాడు, నాకు కావాల్సిన ఐడియాలజీ ఇవ్వగలిగినోడు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినప్పుడు కరెక్టే నాన్నయ్య, నిజమే కదా ఇవన్నీ. మరి ఎందుకు నేను ఇట్టా ఇబ్బంది పడుతున్నాను? సైతాను కానీ నిన్ను మోసం చేస్తున్నాడు, మరి నేనేం చేయమంటా? వాడు మోసం చేస్తున్నాడు నిన్ను. అందుకే 4 విషయాలు గుర్తుపెట్టుకు. నంబర్ 1, మీ నాన్న ఉన్నవాడు. ఆయన లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు. నంబర్ 1 రాసుకో. నా తండ్రి లేనివాడు కాదు, నా తండ్రి ఉన్నవాడు, సజీవుడు అని రాయ్. పెన్ ఉంటే రాయ్, పెద్ద పెద్ద లెటర్స్తో రాయ్, అక్షరాలతో రాయ్. రాశావా? ఇప్పుడు 2వది రాయ్. ఆ ఉన్నవాడు, ఆ సజీవుడైన వాడికి నేనే ప్రపంచం, నేనంటే పిచ్చి. ఎవరికి నమ్మకం లేదా? ఉందా? నిజంగా నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం ఉన్నవాడు చేతులు ఎత్తండి. ఇష్టమా నువ్వంటే? ఎందుకు దించావు తమ్ముడు? అంటే ఇష్టం అంటే నమ్మలేకపోయావు నువ్వు. పిచ్చోడా, నిజంగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అదిగో ఆ ముళ్ళ కిరీటం భరించే ఎంత ఇష్టం, ప్రాణం పెట్టే అంత ఇష్టం. నువ్వంటే ఇష్టం, పిచ్చి. ఎప్పుడు నిన్ను మర్చిపోయాడు ఆయన? నువ్వు ఆయన్ని మర్చిపోయిన రోజులు చాలా ఉన్నాయి, కానీ ఆయన నిన్ను మర్చిపోయిన రోజు ఒక్కటి కూడా లేదు. తల్లి గర్భంలో నువ్వు పడింది మొదలుకొని, అసలు నిన్ను రూపించింది మొదలుకొని ఈ రోజు వరకు ఆయన నిన్ను మర్చిపోయిన రోజు కానీ, గడియ కానీ, గంట కానీ, నిమిషం కానీ, సెకండ్ కానీ ఒక్కటి కూడా లేదు. ఇది వాస్తవం. నువ్వు పట్టు వదిలావు, కానీ నిన్ను పట్టుకున్న పట్టు ఇంకా వదల్లా ఆయన. నిన్ను వదల్లా, ఆయన పట్టుకునే ఉన్నాడు నిన్ను. నిజం ఇది. ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను నేను. ఆయన చాలా ఇష్టం. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. మరి ఏందనుకున్నా? ఏమన్నా అర్థమయ్యా? పాడుకుంది. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎవినే జరా నాదు సహాయకుడా.
తీర్చువాడా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా ఆరాధన. మనసారా నీకే నా ఆరాధన, నీవే నా ఆలాపన, నీవే నా ఆలాపన. ఆ చివరి లైన్లో పాడండి. ఆత్మలో నిండిన అంతరంగాన, ఆ తర్వాత నీవే నా వశమా. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. అబ్బో చాలా చురుగ్గున్నారే. తర్వాత లేని అక్షయమైన ఊహల కందని, అది ఆ తర్వాతి మాట. నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబెనెజరా ఎబెనెజరా నాదు సహాయకుడా. ఇది నా అనుభవం, నా తండ్రితో నాకున్న అనుబంధం, ఆయనను నేను అనుభవించిన అనుభవం, నా అనుభవం ఇది. లేకపోతే చాలా కష్టమైపోద్ది లైఫ్. ఇది నాకు తెలుసు కాబట్టి సాగిపోతుంది జీవితం. 4 విషయాలు అన్నాను. మొట్టమొదటిది, మీ నాన్న ఉన్నవాడు, సజీవుడై ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండువాడు అనేది నువ్వు గ్రహించాలి, గుర్తించాలి. రెండవది, ఆయన నిన్ను పిచ్చిగా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. అది నిజం. ఇప్పుడు నేను చెప్తాను, మీ అందరి కోసం కాదు, నా ఒక్కడి కోసమే అలా అయ్యాడని. మీరెవ్వరూ లేకుండా నేను ఒక్కడిని ఉన్నా, ఒకవేళ నేను ఒక్కడిని ఉండి పాపినై ఉంటే నా కోసం కూడా ఆయన అలానే చేస్తాడు. ఇప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మర్చిపో. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఒక్కడివే ఉన్నావు. ఇప్పుడు నీ కోసం కూడా ఆ సిలువ చూడు. నీ కోసం, నీ సింగిల్గా నువ్వు ఉన్న ఒక్క వ్యక్తివే, నీ కోసం కూడా ఆయన అలా అయ్యాడని నువ్వు ఎందుకు నమ్మలేడు? అవునా? ఎంతమందికి అర్థమైందండి? నాన్న ప్రేమ మాటలు చెప్పే ప్రేమ కాదు, అది చూపించిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. 2, ఎప్పుడు నువ్వు ఇంకా భూమి మీద పుట్టక ముందే నువ్వు పుడతావు, నువ్వు పాపివి, నువ్వు తేడా పడతావు, నీ పాపాల కోసం ప్రాయశ్చిత్తార్థమైన బలియాగంగా ఎప్పుడూ అర్పించబడ్డాడు. ఇదంతా ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నిన్ను ప్రేమించి. చెల్లి, ఇంతమందిలో నేను గుర్తుంటానా? నేను దేవునికి కనబడతానా? నేను ఆయన ఆలోచనలో ఉంటానంటే పిచ్చిదానా? ఒక్క రోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు అన్నది నగ్న సత్యమని నీవు నమ్మగలవా? వెర్రివాడా, ఇంతమందిలో షాలేం రాజు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ నా యేసయ్యకు నువ్వు బాగా తెలుసు. ఆయన నీ దగ్గరే కూర్చొని ఉన్నాడు, ఆయన నీ దగ్గరే కూర్చొని ఉన్నాడు, నీ దగ్గరే కూర్చొని ఉన్నాడు, నీ పక్కనే కూర్చొని ఉన్నాడు. ఎందుకు తెలియదా నీకు? నువ్వు ఈ రోజే నువ్వు కొత్తగా వచ్చినా సరే, ఈ రోజు నువ్వు వచ్చినా సరే, ఈ రోజే ఫస్ట్ టైం చర్చికి వచ్చినా సరే, నా యేసయ్య నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తాడా? నేను మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు, నాకు కష్టవంకర్లు ఉన్నాయి, నేను పాపినన్నా, నన్ను ఎట్లా ప్రేమిస్తాడు? నువ్వు పాపివని తెలిసే నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మంచిదానివి, మంచోడు అని కాదు, నువ్వు బలహీనుడివి, బలహీనదాలు అని తెలిసే ప్రాణం పెట్టాడు. ఇంకొకటి కూడా తెలుసు ఆయనకి, ఈ బలహీనతల నుంచి నిన్ను ఎలా విడిపించాలో, ఒక బలమైన పాత్రగా నిన్ను ఎలా తీర్చిదిద్దాలో కూడా తెలుసు ఆయనకి. అందుకే నీ చేయబట్టుకున్నాడు, నిన్ను గెలిపిస్తాడు. నువ్వు గెలుస్తావు, ఆల్రెడీ గెలిచే ఉన్నావు యేసునందు. అంతే.
కలవరపడద్దు. రెండు సంగతులు చెప్పా. మూడవది, మీ నాన్న ఉన్నవాడు ఒకటి, రెండవది నిన్ను ప్రేమించుచున్నవాడు రెండవది, మూడవది మీ నాన్న జ్ఞానవంతుడు. నీ జీవితంలోనో లేకపోతే ఇతరుల జీవితంలోనో నీ వాళ్ళ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు. నీ జీవితంలోయో నీ వాళ్ళ జీవితంలోయో లేకపోతే నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తే వాళ్ళ జీవితంలోయో జరుగుతున్న పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నీ లైఫ్ గురించి, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు వాళ్ళ జీవితాల గురించి ఆయనకు అన్నీ స్పష్టంగా తెలుసు. ఎలా నడిపించాలో తెలుసు, నిన్న కొలిక్కి ఎలా తీసుకురావాలో కూడా ఆయనకు తెలుసు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన బెరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము మా నాన్నకే తెలియును. పడదామా? నా యేసుకే తెలియదు. పడదామా? వదిలే, పాటలు ఎక్కువైపోతున్నాయి, మనకు వాక్యం కావాలి. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఆయన జ్ఞానము గల తండ్రి. కొంతమంది తండ్రులు కొడుకులు చెప్తారు, నానా ఇది ఎట్లా చేయాలి అర్థం కాదు. రే నేను చూసుకుంటా పారా. నువ్వు ఎట్లా చూస్తావు నానా? ఇది ఎట్లా డీల్ చేస్తావు? దానికి ఉండే ఐడియా మన దగ్గర ఉందమ్మా అను కదా అంటాడా? అంటా తండ్రి, మన నాన్న అంతల్లా నేను చూసుకుంటా పదా, నీకెందుకు నేను చేస్తా కదా అని నిజంగా నేను సెట్ చేస్తాడు. ఎట్లనో మనకు అర్థం కాదు, ఆయనకుండే ఐడియాస్ ఆయనకుంటాయి. అలాగే అలాగే ఆయనకుండే ఐడియాస్ ఆయనకున్నాయి. నిన్ను నీ పిల్లల్ని ఒక కొలికి ఎలా తేవాలో ఆయనకుండే ఐడియాస్ ఆయనకున్నాయి. నిన్ను ఒక శ్రేష్టమైన పాత్రగా ఎలా తీర్చిదిద్దుకోవాలో, నిన్ను ఎలా వాడుకోవాలో, ఏ విధంగా నిన్ను మహిమపరచాలో, నిన్ను వెలిగించాలో ఆయన గుండె ఐడియాస్ ఆయనకున్నాయి. ఎందుకంటే ఆయన జ్ఞానమునకు ఆధారమైన వాడు. జ్ఞానం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన నాన్న, మన దేవుడు, మన తండ్రి, మన పరలోక తండ్రి. ఆమేన్. చెప్పండి, 3 సంగతులు చెప్పా. మొట్టమొదటిది మీ నాన్న. 2 మీ నాన్న ప్రేమ గలవాడు. నువ్వే ఆయన ప్రపంచం, నువ్వే ఆయన లోకం. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది మనుషుల్లో నువ్వు ఒక్కడివి కావచ్చు, కానీ ఆయనకు మాత్రం నువ్వు ఒక్కడివే ప్రపంచం అన్నట్టున్నాడు ఆయన. నువ్వు పరిశీలించుకుంటే నీకే అర్థమైంది. ఏదో సమస్య వచ్చింది కూర్చొని ఏడుతున్నావు, ఏదో సమస్య వచ్చింది కూర్చొని ఏడుతున్నావు అంటే ఆయన నీ మీద దృష్టి కలిగి ఉన్నాడా లేదంట అని చెప్తున్నాను నేను. ఆ బాకాలోంచి వినపడే వాక్యంలో నుంచో లేకపోతే ఈ సెల్ ఫోన్లోంచే మెసేజ్ ద్వారానో ఏదో విధంగా ఆయన నీతో మాట్లాడతాడు. అలా నాతో మాట్లాడాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
కొంతమంది అయితే మరీ స్పష్టంగా చాలా క్లియర్గా వాళ్ళు ఏ ప్రాబ్లం అయితే ఆలోచించి ఏడుస్తూ ఉంటారో కరెక్ట్గా అదే పాయింట్ టచ్ చేస్తారు. ఆ మాట వస్తుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది, రోమాలు నిక్కరబుడుచుకుంటాయి. ఎందుకు తెలుసా? నా హృదయంలో నేను పడుతున్న ఆవేదన ఆయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యం. ఈరోజు నేను పాడిన పాటల్లో మీరు ఇంటికాడ ఉన్నప్పుడో, చర్చికి వచ్చేటప్పుడో, కూర్చున్నప్పుడో ఎవరో ఏదో ఆశించుంటారు, ఫలానా పాట అనబడితే బాగుండదు. ఈ వాక్యంలో, ఈ మెసేజ్లో ఏదో టైంలో నువ్వు అనుకున్న పాట టచ్ అయినప్పుడు నీకేమనిపించింది? నీ ఆంతర్యంలో ఉన్న ఆలోచన ఆయన పసిగట్టాడని అర్థమైందా లేదా నీకు? ఇలా ఎన్ని నిరూపణలో తమ్ముడో, చాలా సున్నితంగా ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. చాలా చాలా పరిశీలనాత్మకంగా మనతో ఉంటాడు. మన సొంత వాళ్ళు కూడా అంత పరిశీలనాత్మకంగా మనతో ఉండరు. మనం మాట్లాడితే వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది, మనం మాట్లాడకపోయినా దేవుడికి అర్థమైంది. మనం ముభావంగా కూర్చుంటాం, ఇక ఇల్లు మొత్తం గుల్లైపోతుంటారు. ఏందట్టున్నా ఏందట్టున్నావు ఏందట్టున్నావు అందరూ అదే అడుగుతారు. యేసయ్య ఎప్పుడన్నట్టు అడిగాడా? నువ్వు ఎందుకు అలా ఉన్నావో నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు ఆయనకి తెలుసు. అదే మీ ఇంట్లో ఏం లేదు, ఇంటికి పోయినా కొంచెం మౌనంగా ఉండి చూడు. ఇంటికి పోయినా సిస్టర్, ఇంటికి పోయినాక మౌనంగా ఉండి, ఏం మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా బిగుసుకొని ఉండు. ఇంట్లో ఏమంటావు తెలుసా? ఏమైంది? వాళ్ళకి తెలియదు ఏమైందో. పోయేటప్పుడు బాగానే పోయావుగా, ఏదో వచ్చేటప్పుడు ఎందుకు బిగ తీసుకుపోయి ఇచ్చావు? ఏం చెప్పాడు ఇది అంటారా? వాళ్ళకి అర్థం కాదు నువ్వు ఎందుకు అట్టున్నావు. నేను చెప్పింది నిజంగా జరగకపోతే అప్పుడు అడుగు, అప్పుడు పిచ్చ నవ్వొచ్చింది నీకు. కానీ యేసయ్య ఏందట్టున్నావు, ఎందుకు అట్టున్నావు అనడు. ఆయన నీ హృదయాన్ని ఎదిగినవాడు, ఆయన జ్ఞానం గల తండ్రి. నేను ఎరుగున్నాడు, నీ హృదయ వేదన ఎరుగున్నాడు, దాని ఆ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా ఎరిగే ఉన్నాడు. అబ్బా, ఈ వాస్తవాలు మాట్లాడుకుంటే ఎంత హాయిగా ఉందో. దేవునికి స్తోత్రం. నిజమండి. మూడో విషయం చెప్తున్నాను, ఆయన జ్ఞానము గల తండ్రి. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీ యందే. ఆయన జ్ఞానం గల తండ్రి. సమస్యకు పరిష్కారం నీకు తెలియకపోవచ్చు, ఒక్క దారి కూడా లేకుండా అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు. కానీ నీకు ఒక రహస్యం చెప్తాను, ఏంటో తెలుసా? నీకు ఒక్క దారి కూడా లేని సమయంలో దేవుడు నిన్ను బయటికి తేవటానికి 1000 దారులు ఉన్నాయి. దేవుడు నిన్ను విడిపించడానికి, వెలుపలికి తేవడానికి దేవునికి 1000 దారులు ఉన్నాయి. దీన్ని నీవు నమ్మాలి. సమస్యను డీల్ చేయటం నా కష్టం, కానీ నా తండ్రి కష్టమా? ఆయన చూసుకుంటాడులే అని నువ్వు విడవకపోతే ఆయన పట్టుకోలేడు. శామ్, కాస్త ఈ బైబిల్ చదువయ్యా, చదువయ్యా, చదువు. చూస్తాడేందండి చదవడు. చదువు. ఇట్టుంటే మన ప్రార్థన, ప్రభువా నీకే అప్పచెబుతున్నా తండ్రి, ఇక నా అన్న చెప్పాడు ఇవ్వాలి, నేను అసలు ప్రభువా స్తోత్రం, ఇక హల్లెలూయా అంతే, ఇక అప్పచెబుతున్నా ప్రభువా, యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఊరి నువ్వు అప్పచెప్తానంటివి, ఆ కాసేపు చేతికి మళ్ళీ నువ్వే లాక్కుంటుంటివి. నువ్వు వదిలితే కదండి. ఇప్పుడు నేను వదిలాను, అదిగో పట్టుకున్నాడు లేదా? దేవుడు చేతికి పట్టుకోవాలంటే వదలాలి. ఇక్కడ విశ్వాసం పనిచేయాలి. నువ్వు వదులు, నువ్వు ఫ్రీగా ఉండు. విశ్వాసం గలదానిపై నువ్వు ధైర్యంగా, నిబ్బరంగా, విశ్వాసం గలవాడే నిబ్బరంగా, ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఆయన ఎంటర్ అవ్వకపోతే అప్పుడు అడుగు సీన్లోకి. అప్పుడు చూడు, నువ్వు నేను చెప్పిన నిజమో కాదు చూడు. మైండ్ పోయిద్ది నీకంతే. అది ఎలా డీల్ అయితే నువ్వే చూడు. 3, 4వది, ఆయన బలవంతుడని నమ్ము, ఆయన శక్తివంతుడని నమ్ము.
నువ్వు 4 నమ్మాలి. నంబర్ 1, దేవుడు ఉన్నవాడని నమ్మాలి. నంబర్ 2, ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమించువాడని నమ్మాలి. నంబర్ 3, ఆయన జ్ఞానము గలవాడు, దేన్నైనా డీల్ చేయగలవాడు, మంచి ఐడియాలజీ నీకు ఇవ్వగలవాడని నమ్మాలి. 4వది, ఏ స్థితి నుంచి అయినా నిన్ను విడిపించగల బలవంతుడని నమ్మాలి. ఆయనకు మించిన శక్తి ఏది లేదని నువ్వు నమ్మాలి. కొంతమంది దేవుని బలాన్ని తక్కువ అంచనా వేస్తారు. ఏంటి దేవుడు ఏమర్థమయ్యండి? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. నా దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని బలం గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం 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 నాకు చాలా ఇష్టం అదే. ఎందుకంటే అవన్నీ వాస్తవాలు. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడు! తీసుకెళ్లి శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో వేస్తే విసిరిన వాళ్ళు చచ్చారు, వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. లోపల వేయబడ్డోళ్ళు, విసరబడ్డోళ్ళు అగ్నిలో బాగానే ఉన్నారు. బయట ఉండి విసిరిన వాళ్ళకి అగ్ని సెగలు, జస్ట్ అగ్ని కీలలు తగిలి అక్కడే తెచ్చారు. అప్పుడు మరి ఒడ్డునున్నోళ్ళు అగ్ని కీలలు తగిలి తెచ్చిన వాళ్ళు ఉంటే మరి లోపల పడ్డోళ్ళు మరి ఇంకా దారుణంగా బూడిది కావాలిగా. కానీ లోపల పడ్డ ముగ్గురు ఏం కాలేదు. బైబిల్లో ఏం రాసింది తెలుసా? వారి వస్త్రములు కూడా కాలలేదు, వారి వెంట్రుకలో ఒకటైనను కాలలేదు. అన్నిటిని దహించినది అగ్ని బలమైతే, అగ్ని బలమును కూడా కట్టడి చేయగల బలము నా దేవుడిది. అగ్ని ఏడంతలై పాడాలా? మీరే పాడమంటారా? అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడినే, అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాల కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా
దేవునికి స్తోత్రం. మరి చెప్పండి, అగ్ని బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా? సింహాల బలం గొప్పదా, యేసయ్య బలం గొప్పదా? అగ్నిలో వేసారా, వేసిన వాళ్ళు ముగ్గురే, తర్వాత నలుగురు కనపడుతున్నారు. ఒడ్డున ఉన్నాడు అంటాడు, ఒరే మనం వేసింది ఎంతమంది అంటాడు రాజు. మనం వేసింది ముగ్గురిని సార్, పేర్లు రా, శద్రకు మేషకు అబేద్నెగో కదా. మరి ఏంద్ర నాకు నలుగురు కనపడుతున్నారు. వాళ్ళు ఏంద్ర తిరుగుతూ ఉన్నారు, ఏంద్ర బూడిది కాలేదేంది? వాళ్ళ దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు సార్. అవునా? అనవసరంగా ఆయనతో పెట్టుకున్నట్టున్నాం. ఇప్పుడు వేరే మార్గం లేదు, మర్యాదగా వాళ్ళని ఆహ్వానించండి సార్, అంతే. శద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా రాండి. నేనుగా లోపల ఉన్నట్టయితే, నేనుగా ఆడబట్టయితే మీరే రాండి మహారాజా, మీరే రాండి మహారాజా. వాళ్ళ లోపలికి సత్తాడు, బూడిదైపోతాడు. రండి, బయటికి రండి అని రమ్మని పిలిచాడు. నా దేవుడి బలం నీకు తెలియదు, ఎంత గొప్ప బలము ఆ బలం. అసలు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటేనే ఇది ఆయన బలం. చంచల మనస్కులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దగల బలం నా దేవుడిదే. చెవిటోడు థామస్ ఆల్వా ఎడిసన్, వినపడదు. మీ చెవిటి కొడుకు చెప్పలేక సత్తన్నావు, నువ్వే చెప్పుకో చదువు అని ఇంటికి పంపించారు. ప్రార్థన చేసింది, తల్లి నేర్పుకుంది, పెద్దవాడయ్యాడు. తల్లి చెప్పింది, స్కూల్ మొత్తం పిచ్చోడు అన్నారు, స్కూల్ మొత్తం వెర్రోడు అన్నారు, మొద్దోడు అన్నారు. కానీ వాళ్ళమ్మ దేవుని బట్టి ఏమని తెలుసా, నువ్వు మేధావివి అంది. దేన్ని బట్టి అందో తెలుసా? పిచ్చి వాళ్ళని కూడా, బలహీనులను కూడా గొప్పవారినిగా చేయగలవాడు నా దేవుడు. మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నా దేవుడు. మారా చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడు నా దేవుడు. అలాంటి దేవుని భక్తురాలైన నేను నా బిడ్డని వాళ్ళన్నట్టు పిచ్చోడు, వెర్రోడు, సోదోడు, బలహీనుడు, పాపిష్టోడు అట్టంటాడు నేనెందుకంటానో? వాడు ప్రస్తుతం ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో వాడు ప్రపంచం మొత్తాన్ని వెలిగించి ఒక వెలుగవుతాడు. నా దేవుడు వాడిని అలా చేస్తాడో, నా కూతురుని అలా చేస్తాడు, నా కొడుకుని అలా చేస్తాడు. నా పిల్లల్ని ప్రయోజకులుగా నేను చేయలేకపోవచ్చు, నా దేవుని చేతికి వాళ్ళని అప్పచెప్పాను, వాళ్ళని నా దేవుడు అలా తీర్చిదిద్దుతాడో. అందుకు ఆయన బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తివంతుడు. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆశ నెరవేరిందా లేదా? ఈరోజు మనం ఇంటికి పోయి బల్బు వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటామంటే అది ఎవరు కనిపెట్టారో తెలుసా? ఆ బల్బు ఆమె కొడుకే కనిపెట్టాడు. ఆ పిచ్చోడు, ఆ వెర్రోడు, ఆ మొద్దోడు, ఆ చెవిటోడు అని స్కూల్లో అందరు ఎగతాళి చేసి పంపినటువంటి ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడై తల్లి చెప్పిన ఆలోచన ప్రకారం ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు. ఈరోజు లోకం మొత్తాన్ని వెలిగించే బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. మీకు తెలుసా, చాలా కాలం ఆయన జీవితాంతం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు. ఆయన వాక్యాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు. ఆయన రైల్లో ప్రయాణం ఎటు ప్రయాణం చేసిన బైబిల్ ఉంటుంది చేతిలో. నా పిల్లోడు మొద్దోడు, నా పిల్ల పిచ్చిది, వాళ్ళ జీవితాలు ఏంటో అని కొంతమంది తల్లిదండ్రులు ఏం ఏడిసినా ఏడుతారు. పిచ్చి మొహమా, నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేయలేవు, నువ్వు వాళ్ళని సాధు చేయలేవు. దేవుడు కూడా చేయలేడా? దేవుని చేతికి అప్పచెప్పు మోకాళ్ళు నేను వదిలేసా తండ్రి, వాళ్ళ గురించి ఆలోచించను, దిగులు పడిన, విచారపడిన, నేను ఆలోచించను, నువ్వే చూసుకో నాన్న, నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వైతే నేను నీ పనిలో బిజీ అవుతా. నేను నీ రాజ్యమును, నీతిని వెతుకుటలో బిజీ అవుతా. నీ నామమును మహిమపరచుటలో, నీ రాజ్యమును నిర్మించుటలో, నీ చిత్తమును నెరవేర్చుటలో, నీ అధికారమును వ్యాపింపజేయుటలో, నిన్ను మహిమపరచుటలో నేను మనసు నిలుపుతా. ఇది మన డైలాగ్. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? మిగిలిన ఏం చేయాలి? నాన్నకి అప్పచెప్పాలి. మరి మనం ఏం చేయాలి? నాన్న నామమును
ప్రచురపరచాలి, నాన్న రాజ్యమును విస్తరింపజేయాలి, నాన్న చిత్తమును నెరవేర్చాలి, నాన్నను మహిమ. నువ్వు వాటి మీద దృష్టి పెట్టు. నిజంగా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆయన నామాన్ని ఎలా మహిమపరచాలి అనేది ఆలోచించు. ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాలి, ఇంకా 4 ప్రాంతాలకి సువార్తను ఎలా వ్యాపింపజేయాలి, ఒక మిషనరీ లాగా నేను ఏ ప్రాంతానికి వెళ్ళి దేవుని ప్రచురపరచాలి, 4 ఆత్మల్ని ఎలా క్రీస్తు కొరకు సంపాదించాలి, 4 జీవితాలను ఎలా కట్టాలి, సమాజంలో 10 మందిని ఎలా బాగు చేయాలి, వాళ్ళ బ్రతుకులను ఎలా చక్కదిద్దాలి, వాళ్ళ కోసం నేను ఏం త్యాగం చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థించుట, ప్రకటించుట, పరిచర్య చేయుట, ప్రేమ చూపుట, ఆ పని యందు దృష్టి శ్రద్ధ నీవు నిలపగలిగితే, నేను చెప్తున్నా, ఈ రోజు నువ్వు అధోస్థితిలో ఉండొచ్చు, నీ పిల్లలు అధోస్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ఒక రోజు వచ్చింది, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీ పిల్లల తలలు కూడా పైకెత్తుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా స్పష్టంగా నీకు పుట్టిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, అక్క, గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి చేతి కింద ఉన్నారు? మా నాన్నను, మా నాన్న చేతి కింద ఉన్నాను. అది నువ్వు చూడాల్సింది. నాన్న చెప్పిన పనులు చూడటమే, నువ్వు నీ పనులన్నీ ఆయన చూసుకుంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? నేనైతే ఇంకా అదే మైండ్లోకి వెళ్ళా. ఇప్పుడైనా సరే ఖాళీ దొరికిందనుకో, ఆయనతో మాట్లాడుకోవాలని ఆశపడతా. ఏకాంతంగా పోయి కూర్చొని ఆయనతో మాట్లాడతాను. ఏదో ప్రార్థన అంటే అది ఇబ్బందిగా అనిపించేది, కానీ మా నాన్నతో మాట్లాడుకోవడానికి ఏమై రాగం, ఎప్పుడెప్పుడు వచ్చిందా టైం అని పరిగెత్తుతా. ప్రార్థన అంటే అదొక ఆచారం అనుకుంటావేమో. ప్రార్థన అంటే నాన్నతో మాట్లాడే విధానం. నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవటం ఎంత ఇష్టం. మాట్లాడాలి. వెళ్ళి కూడా ఏం అడగాలి తెలుసా? నానా అప్పులు అనకూడదు, నానా తెప్పలు అనకూడదు, నానా ఆత్మలు అనాలి. నానా నీ నామం మహింపరచబడాలి, నానా నానా నీ అధికారం అంతటా వ్యాపించాలి, నానా నానా నీ రాజ్యం విస్తరించాలి, నానా నేను అది చూడాలి. ప్రజలంతా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, నానా నీ రాజ్యం కిందికి రావాలి, నానా. నేను ఎలాగైతే ఫ్రీగా స్వేచ్ఛగా నిన్ను సేవించుకుంటున్నానో, పాపం చాలా మంది బిడ్డలకి ఇది తెలియదు నానా. నీ ప్రేమ తెలియదు నానా, నీ త్యాగం తెలియదు నానా. వాళ్ళ దగ్గరికి నన్ను పంపించు, నాకంటే ముందు నువ్వు ఉండు, వాళ్ళని దర్శించు నానా, ప్రజల్ని దర్శించు నానా. నీ పిల్లలు నానా, నీ నామం మహింపరచబడాలి నానా, నీ రాజ్యం విస్తరించాలి నానా. నానా నీ చిత్తం భూమి మీద నెరవేరాలి నానా, నా బ్రతుకులో నెరవేరాలి. మిషనరీలు, సేవకులు నానా అనేక ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళని నువ్వు కాపాడాలి నాన్న, వాళ్ళని వాడుకోవాలి నాన్న. వాళ్ళ సాక్ష్యాలు కాపాడాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళ కుటుంబాలను కాపాడాలి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వనానా. సేవకులు మా తండ్రి సన్నిధి నుంచి కూడా చాలా మంది దైవజనులు ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళ ఆరోగ్యాలు కాపాడు, వాళ్ళకి ఆయుష్నివ్వు, వాళ్ళకి ఆహారం పెట్టు, వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడు, క్యారెక్టర్స్ ని కాపాడినానా. ప్రతి ఒక్కడో ఒక అగ్ని కిరటమై లేవాలి. ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా దహించేవాడు కావాలి, అనేక ప్రాంతాలని కదిలించేవాడు కావాలి, ఉజ్జీవకర్తలు కావాలి. మా సేవకులను బలపరచునానా, పరిచర్యలను విస్తరింపజేయనానా, సంఘములను విస్తరింపజేయనానా. నీ దయతో, నీ కృపతో 200 ప్రాంతాలకు వ్యాపించింది. ఇంకా విస్తరించాలి నానా, ఇంకా విస్తరించాలి, ఇంకా వ్యాపించాలి. అనేక ప్రాంతాలకు సేవకులు లేవాలి నానా. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అనేక రకాల సంఘాలు సేవ చేస్తున్నాయి. చిటికేస్తే చాలా ఒక అద్భుతం జరిగిద్ది, ఆయన తీసేస్తాడు. చిటికేస్తే చాలా ఒక అద్భుతం జరిగిద్ది, ఆయన తీసేస్తాడు. కోటి నీకు గొప్ప, దేవుడికి గొప్ప కాదు. 70 లక్షలు నీకు గొప్ప, దేవుడికి గొప్ప కాదు. 70 కోట్లైనా నీకు గొప్ప, అది ఆయన గొప్ప కాదు. డీల్ చేసే దారి నీకు లేకపోతే దేవుడికి లేదైంది. 1000 దారులు ఉన్నాయి. నీకెందుకు? వదిలేయమన్నాడు, వదిలేను అంటే వదిలేస్తే అట్ట అన్నయ్య, లేకపోతే వదిలేయకుండా పట్టుకొని మెంటలెక్కి సావు. అట్టట్లే అన్నయ్య. మరి నేను అదేగా చెబుతుంది తెలుగులో. నిజంగా ఆయన నమ్మితే, నిజంగా విశ్వాసం ఉంటే వదిలే. నేను చెప్పినట్టు ప్రశాంతంగా పాటలు పాడి ఆయన మయంపరచుకో, స్తుతి చెప్పుకో, కృతజ్ఞతలు చెప్పుకో. నన్ను విడిపించినందుకు నీకు థ్యాంక్స్ డాడీ అని చెప్పు, అంతే.
ఇంకలే ఈ పూటకి చాలు. అసలు మ్యాటర్ ఇంకా ఉంది, అది మొదలు పెట్టానంటే తెల్లారిది లేండి. తొందరలేండి, మళ్ళీ నాకు ఆవేశం వచ్చింది, మళ్ళీ నేను మొదలు పెట్టానంటే ఇబ్బంది అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేండి, నేను మంచి విషయాలు నా తండ్రి ప్రేరణలో మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీ నాన్న నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకు నువ్వే ప్రపంచం, ఆయనకు నువ్వే ప్రపంచం, నువ్వే లోకం. అలా లేపండి అమ్మ, మీరన్నా లేపండి, బిడ్డలు లేవలే. నాయనా భయపడద్దు, కృంగిపోవద్దు. నువ్వు ఇప్పుడు ఏ ఆత్మ మంట తీవ్రత కలిగి ఉన్నావు, అదే ఆత్మ మంట తీవ్రత కలిగి ఉండు. నానున్నాడు. ఇందాక చెప్పాను, ఏం చెప్పాను, వరుస క్రమంలో చెప్పాను. రోగం వస్తే స్వస్థపరచగలుగుతాడు. ఏం స్వస్థపరచబడతా, మంచంలో ఉన్న సస్తావు కదా, సచ్చినా మనం లేపగలుగుతాడు. నీ వాళ్ళని కోల్పోయావు కదా, కోల్పోయిన వాళ్ళని కూడా తిరిగి లేపి ఇవ్వగలడు. అప్పులైపోయినాయిగా, అప్పులు మా నాన్న తీర్చగలడు. నిందలు మోస్తున్నావుగా, నిందలన్నీ పూదండలుగా చేసి నన్ను నడిపించగలడు. మా నాన్న చేయగలడు. నీ పిల్లలు నీ మాట వింటలేదుగా, వాళ్ళు లోబడేటట్టు మా నాన్న చేయగలడు. నీ పిల్లల జీవితాలు బాగలేవుగా, వాళ్ళ బతుకులు బాగుపడేటట్టు మా నాన్న చేయగలడు. నీ కొడుకు తాగుబోతాడయ్యాడుగా, ఆ తాగుబోతాడే సేవకుడిగా మార్చడం కూడా మా నాన్నకు తెలుసు. నేను అప్పచెప్పా. వాడు గాలోడయ్యాడుగా, ఆ గాలోళ్ళను మార్చేవాడు అవుతాడని నాకు నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ గాలోడే, ఆ బలహీనుడే, ఆ చెడిపోయినోడే, చాలా మంది చెడిపోయినోడని మార్చే మంచి సాక్షి కాగలడు. నా దేవుడు చేయగలడని నమ్మకం నాకుంది. మా నాన్నకి అప్పచెప్పాను. నీ పని అయిపోయిందిగా, అయిపోయిందన్న దానిలో నుండే మళ్ళీ మొదలు పెట్టగలడు మా నాన్న. నువ్వు ఏది అడ్డం చెబుతావో చెప్పు, నేను మీ నాన్న ఏది చేయగలడు నేను చెబుతా. దమ్ముంటే సై. మరి ఏమైనా చెప్పగలవా? ఆయన చేయలేనిది ఏదో ఒకటి చెప్పు, చూస్తా. ఆయన చెయ్యలేనిది ఏదో ఒకటి చెప్పు, చూస్తా. ఆఖరికి మనం పోగొట్టుకున్న మన వాళ్ళని సైతం తిరిగి లేపి మనకి భవిష్యత్తులో ఇవ్వబోతున్నాడు ఆయన. నువ్వు కోల్పోయిన నీ వారిని లేపుతాడు, నేను కోల్పోయిన నా వారిని లేపుతాడు. మనం పోయినా సరే మళ్ళీ లేపుతాడు. అన్నిటికంటే పెద్దది చావు అయితే, ఆ చావులోంచి కూడా తిరిగి లేపగల సమర్థుడు ఆయన. ఇంకేంటి? కాదని చెప్పగలవా? బైబిల్ సాక్ష్యం ఇవ్వలేదా? ఇచ్చిందా లేదా? ఆయన లేపగలడా లేదా? చచ్చిపోయి 4 రోజులైంది సమాధి చేసి, 5వ రోజు వచ్చినట్టు అన్నాడు. రాయి పక్కకు తీయండి అన్నాడు, తీశారు. లాజరో బయటకు రా. ప్రేత వస్త్రముతో చుట్టబడిన లాజరు అలా బయటకు వచ్చేసి, మృతులను సజీవులుగా పిలుచువాడు, లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడో నానా, పరలోక తండ్రి నా యేసయ్య చేయగలరు. త్రియేక దేవుడు మనకు తోడై ఉన్నాడు. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి. పాడి ముగిద్దామా? లేదా ప్రార్థన చేద్దామా? నేను ఎందుకు ఆపుతాను? నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకు ఇష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకు ఇష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా,
పరిశుద్ధాత్ముడా నా కరుణి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా జ్యోతిర్మయుడా యేసయ్యా యేసయ్యా నిన్ను నేనేమని ఆరాధించెదా ఆరాధించెదా హల్లెలూయా 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 మన పరలోక తండ్రి మన యేసయ్య పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మనకు తోడయుడు ఆయన పిచ్చిగా మనల్ని ప్రేమిస్తున్నాడు జ్ఞానము గల తండ్రి బలవంతుడైన తండ్రి నిత్యుడగు తండ్రి ఆశ్చర్యకరుడైన తండ్రి ఆలోచనకర్త అయిన తండ్రి సమాధానకర్త అయిన తండ్రి ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అలా ఉండకపోతే అవిశ్వాసులే. అది ఇప్పుడు ఒక చిన్న మాట చివరిగా చెప్తాను. ఈ ఆధిక్యతలన్నీ ఎవరికి? ఆయన రక్తంలో కడగబడినోళ్ళక బడనోళ్ళక? కడగబడినోళ్ళకి. మరి బడనోళ్ళ సంగతి ఏంది? ఇంకా చాలామంది ఉన్నారు కడగబడలా, ఇంకా పాపులుగానే ఉన్నారు, ఇంకా దేవుని కుమారుడు కుమార్తె అయ్యే అర్హతలోకి ఇంకా రాలా. వాళ్ళు బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేసుకుని ఆ కుమారుడు కుమార్తె అయ్యే అర్హత పొందుకుంటారు. ఈరోజు ఇక్కడ ఇంతమందిగా ఉన్నారు. ఒక మాట చెప్తా చివరిగా, ఇంకా ఆలస్యం చేయొద్దు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని కొడుకువి కూతురువి కావాలి. నువ్వు దూరంగా ఉన్నప్పుడే ఇంత కృప పొందుతున్నావు అంటే, నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఆయన సొంతం అయితే ఇక ఆ కృప ఇక వేరే లెవెల్. దాన్ని నేను చెప్పనిక అంత ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న బిడ్డలకి అందరికీ దక్కింది నీకు దక్కుతుంది. కాబట్టి ఇంకా స్పష్టంగా చెప్తున్న ఈ మాటని లక్ష్య పెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. ఈ నెలకు ప్రయోజనకరమైన అడుగుతావు ఏదో నీ శరీరానికి సంబంధించి, శరీర సంబంధమైన విషయాలకు సంబంధించి ఒక అంశం ప్రార్థించుకోవడానికి ఇచ్చాడు. 4 దేవునికి చెందినవి, 1 మనకు సంబంధించినది, ఇంకొకటేమో మన సంబంధ బాంధవ్యాలకు సంబంధించినది.
మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము నీవు మా అపరాధములను క్షమించుము. ఇతరులను మనం క్షమించి ప్రేమించుట ద్వారా వారి దగ్గర నుండి కూడా ప్రేమను పొందగలం. ఈ విధంగా మానవ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచబడతాయి. ఇది సమాజానికి సంబంధించిన అంశం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇతరుల అపరాధాలు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించు అని అడుగుతున్నాము అంటే ఇతరుల విషయంలో మనం బాధ్యతగా ఉన్నాం. ఇతరులు కూడా మన విషయంలో అలానే స్పందిస్తారు. దీనివల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచబడతాయి, సమాజ శ్రేయస్సు. సో 4 దేవునివి, ఒకటి మనది, మరొకటి సమాజానికి చెందింది, చివరిది మన శోధనలకు సంబంధించిన అంశం. మమ్మను శోధనలో పడనీయక కీడు నుండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. అయితే ఇందులో మీకు ఒక విచిత్రమైన విషయం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే ఎక్కడో కూడా నా అనే పదం ఈ ప్రార్థనలో లేదు. నా ఆహారము నాకివ్వు, నన్ను క్షమించు, నన్ను శోధన నుండి తప్పించు అని నా అనే పదం వాళ్ళ. స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా మా 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 అంటే ప్రార్థించేటువంటి వ్యక్తి యొక్క దృష్టి తన స్వీయత మీద, స్వయం మీద, తన మీద, తన స్వార్థత మీద కాదు, కానీ తను ఇతరుల కొరకు కూడా బాధ్యత కలిగి ఉండాలి అనే అభిప్రాయాన్ని మా అనే అక్షరంలో చెప్పకనే చెప్పాడు యేసయ్య. ఓకే, పరలోకమందున్న నా తండ్రి అనలా, మా తండ్రి అంటే తనతో పాటు ఇతరులను కలుపుకుంటుంది. నీ నామము పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము మాకు, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును. నాకన్నాడా? మాకు కావాల్సిన అనుదిన ఆహారం అన్నాడా? మాకు. ఎక్కడ కూడా నా అనే పదం ఇక్కడ మెన్షన్ చేయాల, అంతా మా. అంటే మనమంతా కలిసి సంఘటితమై ఐకమత్యంగా ఉండాలి అనేది దేవుని కోరికే, యేసయ్య కోరికే. మన స్వార్థ జీవుల్లాగా ఎవడు బతికింది వాడే బతుకు అన్నట్టు ఎవడి కోసం వాడే బతకటం అనేది దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ఏం కోరుకున్నాడంటే నిన్ను వలె నీ పొరుగువాని నీ ప్రేమించు. నువ్వు ఎలా క్షేమంగా ఉండాలనుకుంటావో నీ పొరుగువారు కూడా క్షేమంగా ఉండాలని ఆశించు. వారి కోసం కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండు. వాళ్ళకి త్యాగం చేయి, వాళ్ళకి ప్రేమని పంచు, వాళ్ళకి సహాయం చేయి, అంతేకాదు వాళ్ళ కోసం ప్రార్థించు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనల ప్రార్థనలని, నూతన నిబంధన ప్రార్థనను మనం పరిశీలిస్తే అదంతా వాళ్ళ వ్యక్తిగతం, భూ సంబంధమైనవి. ఆ విషయాల కోసం వాళ్ళు మొరపెట్టుకున్నారు, అది వేరే సంగతి. కానీ క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతం ప్రార్థనలన్నీ కూడా దేవుని నామ మహిమ కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన చిత్తము యొక్క నెరవేర్పు కొరకు, ఆయన అధికారం భూమి మీద విస్తరించుట కొరకు కోరమన్న ప్రార్థనలు లేదా కోరుకున్న ప్రార్థనలు అయి ఉన్నాయి. పాత నిబంధనలో అంశాలన్నీ వాళ్ళ శరీర అవసరాల కోసం ఉంటే క్రొత్త నిబంధనలో శరీర అవసరాల కోసం చేయమన్న అంశం ఒకే ఒకటి ఉంది. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే ఎక్కువ దేని మీద దృష్టి పెట్టమన్నాడు? అంటే మన వ్యక్తిగత విషయాల మీద, మన శరీర సంబంధమైన అవసరాల మీద, అక్కరల మీద నువ్వు దృష్టి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన సంబంధులమయ్యామో, ఆయన రక్తంలో కడగబడ్డామో, ఆయన రాజ్య వారసులమయ్యామో, ఆయన సంతానమయ్యామో విశ్వాసము ద్వారా దేవుడు మన విషయంలో బాధ్యతను తీసుకున్నాడు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం, పచ్చి నిజం. అసలు నువ్వు దేవుణ్ణి ఎరక్కముందే నీ విషయంలో దృష్టి నిలిపాడు ఆయన. అసలు నువ్వు దేవుణ్ణి గుర్తించకముందే నీ విషయంలో బాధ్యతగా వ్యవహరించాడు. ఎన్నోసార్లు నిన్ను ఆదుకున్నాడు, ఆదరించాడు, తప్పించాడు, పోషించాడు, బతికించాడు. దేవుణ్ణి ఎరక్కముందే. మరి దేవుణ్ణి ఎరిగిన ఈ దినాన మరి నిశ్చయముగా నీ విషయంలో ఆయన బాధ్యత తీసుకున్నాడు. అది తిరుగులేదు దానికి. ఎంతమంది అయితే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవునికి చెందిన వారయ్యారో వారందరికీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని టైటిల్ ఇచ్చింది.
యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఇదే మాట చెప్పింది. ఆ మాట అలానే ఉంటుంది, నాకు వెళ్ళి చూడండి. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని కుమారులకు లేదా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలు అందులో. కాబట్టి ఇప్పుడు విశ్వాసమును బట్టి మనమందరం ఏమయ్యా అంటే దేవుని సంతానమయ్యాం. దేవుని సంతానమయ్యాం గనుక మన శరీరానికి, ఈ భూమి మీద బతికే 4 రోజుల అవసరాలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చేటప్పటికీ వాటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి మొత్తుకోవాల్సిన అవసరం లేదు అనే మాట స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టు యేసు ప్రభు దానికి ఒక్క అంశం మాత్రమే ఇచ్చాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు. 7 అంశాలలో ఒక అంశం మాత్రమే. ఇక మిగిలిన 6 అంశాలు ఇతర విషయాలను గురించినవే. అంటే నీ శరీర సంబంధమైనటువంటి సమస్యల కోసం లేదా ఇబ్బందుల కోసం నీవు ప్రార్థించాల్సింది లేదా ప్రయాసపడాల్సింది ఒక్కింతే. ఇక మిగిలిన అంశాల కోసం నువ్వు 6 ప్రయాసపడాలి అని చెప్పాడు. వాటిల్లో 4 అంశాలు అయితే దేవునికి సంబంధించినవి, వాటి కోసం నీ మనసు నిలపాలి. దీన్నే మత్తయి సువార్త 6లో చెప్పాడు, మీరు మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతుక్కుంటే మా కడుపు ఎట్ట నిండిద్ది, మా అప్పులు ఎట్ట తీరతాయి, మా సమస్యలు ఎట్టబోతాయి అని నువ్వు అడుగుతావు. ఆయన అంటాడు, నీవు నా కుమారుడవు కుమార్తెవు. విశ్వాసమును బట్టి నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. వాటిని గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరాలా, విచారపడాల్సిన అవసరాలా. అవసరాన్ని బట్టి నీకు కొన్ని అనుమతించేది నేనే, అవసరం తీరినప్పుడు వాటిని తొలగించేది నేనే. నీ విషయంలో నేను బాధ్యత కలిగి ఉన్నాను, ఎందుకంటే నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి పెంపకంలో ఉన్న కొడుకు కానీ కూతురు కానీ కింద ఉన్నప్పుడు తన తిండి గురించి కానీ, వస్త్రం గురించి కానీ, భద్రత గురించి కానీ, సబ్బు గురించి కానీ, బ్రష్ గురించి కానీ, పేస్ట్ గురించి కానీ, ఒళ్ళు తుడుచుకునే తువాలు గురించి కానీ, దేని గురించి అయినా ఆలోచిస్తామా? తండ్రి చేతి కింద పెంచబడుతున్న మనం వీటి గురించి ఆలోచిస్తామా? ఆఖరికి నైటు పగలు మనకేదన్నా సమస్య వచ్చినా కూడా ఫస్ట్ అనే మాట ఏం తెలుసా? మనకేదన్నా దెబ్బ తగిలినా కూడా అబ్బా, ఇప్పుడు లాగా ఒకటి కొట్టాడు అనుకో, దెబ్బ తగిలి అబ్బా అంటారు. అబ్బా అబ్బైందండి. మీరు అంటారా అనరా? అబ్బా అంటారా? కుయ్యో అంటారా? మీకు దెబ్బ తగిలిన కుయ్యో అంటారా? మొర్రో అంటారా? ఫస్ట్ అనే మాట ఏంటి? మీకు ఆనందం కలిగిన అబ్బా, ఆశ్చర్యం కలిగిన అబ్బా, దెబ్బ తగిలిన అబ్బా అంటారు కదా. అంటారా అనరా? అబ్బేంది? అబ్బా అనే పదం నానా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా అన్న, తండ్రి అన్న, నాన్న అన్న, అయ్యా అన్న ఒకటే. అబ్బాయి గుర్తు వస్తాడు. ఎందుకు అంటే, ఒరే అయ్యా, ఒరే నానా, నాకు దెబ్బ తగిలింది, ఎక్కడున్నావు, నన్ను కాచే పని నీది కదా. దెబ్బ తగలగేసే పని అబ్బదే కాబట్టి, మనల్ని కాచే పని మన అబ్బదే కాబట్టి. ఇప్పటికి కూడా కొంతమంది కొన్ని భాషల్లో వాళ్ళు తండ్రిని అబ్బా అనే పిలుస్తారు. మా ఇంటి దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు, పిల్లలు తండ్రిని అబ్బాయి అబ్బా అనేవాళ్ళు. ఊరి అబ్బా ఇంకా బాగాలేదు అనుకునేవాడిని నేను. అబ్బా, దెబ్బ తగిలితే అబ్బా, ఆకలి అయితే అబ్బా, అన్నీ నానే చూసుకోవాలి. నాన్న ఎన్ని చూస్తాడు చూడండి. మన ఆహారానికి రెడీ చేస్తాడు, వస్త్రానికి రెడీ చేస్తాడు, మన సబ్బు పేస్టు ప్రతిదీ రెడీ చేస్తాడు. వీటితో పాటు మనకి రోగం వస్తే అబ్బే హాస్పిటల్లో వేసి మొత్తం రిపేర్ చేపిస్తాడు. అవునా? హాస్పిటల్ నుంచి తెచ్చినా కూడా మళ్ళీ నువ్వు పూర్తిగా కోలుకున్న దాకా నీకు కావాల్సిన మేత అంతా నీ కోరికలన్నీ అప్పుడే తీర్చబడతాయి, నీకు రోగం వచ్చినప్పుడే తీర్చబడతాయి. ఈ వీటితో పాటు
ఎక్కడెక్కడ నువ్వు ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం కూడా నానే. ఎలా మాట్లాడకూడదో నానే, ఎలా మాట్లాడాలో నానే. నువ్వు రోడ్డు మీద తీసుకెళ్తా ఉంటే మన నాన్న చేయబట్టుకొని మనం ఎన్ని ప్రశ్నలు అడుగుంటాం చిన్నప్పుడు. మా నాన్న నన్ను భుజాన్ని ఎత్తుకునేవాడు. మా నాన్న చాలా పొడుగుంటాడు. ఆయన భుజాన్ని ఎక్కితే నేను ఆకాశంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు నా చిన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎత్తుకునేవాడు నన్ను, నాకు గుర్తు. తిరుపతికి పోతే ఇక్కడ ఈ భుజం మీద ఎక్కించుకొని తిరుపతిలో తిరిగాం. తర్వాత మా నాన్న తెలుసుకొని, సత్యం తెలుసుకొని, మా నాన్న కూడా బాప్తిస్మం పొంది మోకాళ్ళ ప్రార్థన వీరుడై దేవుని దగ్గరికి చేరాడు. ఆ చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. అప్పుడు నాకు ఆ సన్నివేశం గుర్తు. ఇక్కడ ఎక్కించుకుంటే ఆకాశంలో ఉన్నట్టుండి నాకు. ప్రశ్నలతో వేధించేవాడిని. నానా అదేంది, నానా ఇదేంది, నానా అదేంది, నానా ఇదేంది అని ప్రశ్నలతో. నేనేనా మీరు ఏడిపించలేదండి. ఆయన చేయబట్టుకొని నడిపిస్తుంటే అన్ని డౌట్లేగా. అదేంది, ఇదేంది అని పీడించి అడగలా. అన్ని నానే. జ్ఞానము నేర్పాల్సింది నాన్నే, ఆకలి తీర్చాల్సింది నానే, వస్త్రము ఇచ్చేదని. దీనికోసం నువ్వు మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏమైనా నువ్వు వ్యక్తిగతంగా తిప్పలు పడ్డావా? పెద్దగా చెప్పండి, పురుషులు కానీ స్త్రీలు కానీ చెప్పండి. తిప్పల పడ్ల అన్నీ ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు యేసయ్య చెబుతుంది అది. మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన కుమారులు కుమార్తెలు అయ్యారో, మీ నాన్న మీకు అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు పూర్తిగా మీరు ఆయన కిందికి వచ్చారు. ఇక బాధ్యత ఆయనది అని చెప్తున్నాడు ఆయన. దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడో తెలుసా యేసయ్య? మీ నాన్న, మీ అబ్బా. ఎవరు అనుకుంటున్నారు ఆయన? నీకు జన్మనిచ్చిన తండ్రి ఈ తండ్రి అయితే, ఆ తండ్రి కడుపులో నిన్నేసిన అసలు తండ్రి, ఆత్మలకు తండ్రి ఆయన. అసలు తండ్రి ఆయన. ఆయన మీ నాన్న. ఆయన దగ్గర నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, బాధ్యత ఉంది. ఆయన రెక్కల నీడలో నీకు భద్రత ఉంది. అందుకే నేను ఎప్పుడు దేవుని ముందుకు పోయేటప్పుడు నాన్న అని పోండి అని చెబుతా. అబ్బా నానా అని పోండి అని చెబుతాను నేను దేవుని దగ్గరికి.